ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. నేను ఈరోజు పనిచేస్తున్నా, నేను ఇంత కష్టపడాల్సిన పని లేదు. మీరు చూస్తూ ఉంటారు, చాలామంది 60 ఏళ్ళు వస్తే ఇంట్లో పడుకుంటారు. మీరంతా అప్పటికే అయిపోయిందని. నేను 76 ఏళ్ళు పూర్తయినా దినానికి పడుకునే సమయం తప్ప ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటా. ఒక మెషిన్ మారిగా పనిచేస్తా. రెండవది గుర్తుపెట్టుకోవాలి, నేను నిన్నటి ఆలోచన కాదు, రేపు ఆలోచన, భవిష్యత్తు ఆలోచన చేస్తున్నాను. నేను చేసే పని భవిష్యత్తులో ఏ విధంగా మార్పు వస్తుంది, మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగు వస్తుందో అది ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అందరూ పిల్లలు ఇప్పుడు డ్రగ్స్ వద్దు బ్రో అని చాలా బాగా చేశాడు. నేను నిజంగానే అభినందిస్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీచ్. పాలిటీషియన్స్ ఆ మాదిరిగా మాట్లాడలేరు. పిల్లల్లో ఒక స్వచ్ఛత ఉంది, ఒక స్పష్టత ఉంది. ఆ అబ్బాయి చెప్పిన దాంట్లో చాలా స్పష్టమైన మెసేజ్ ఉంది. తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. చాలామంది మీరు అనుకుంటారు మాకేం కాదులే అని, కానీ అది ఒక్కసారి వచ్చిన తర్వాత పిల్లలు కానీ స్పాయిల్ అయితే నరకమే. ఆ కుటుంబానికి నరకం, అతని జీవితం నాశనం, సమాజానికి కూడా భయం. ఇలాంటివన్నీ వస్తాయి. మనం సమాజానికి ఒక ఆస్తిని తయారు చేయాలి తప్ప బాధ్యత లేని వ్యక్తులను తయారు చేసి చెడు మార్గాల్లో పోతే చాలా సమస్యలు వస్తాయి. అందుకే నేను ఆలోచిస్తున్నా, మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, విలువలు లేని సమాజం, విలువలు పాటించిన కుటుంబం చాలా నష్టపోతాం. మనకు కుటుంబ వ్యవస్థ ఉంది, అత్యంత మంచి వ్యవస్థ. అది భారతదేశ సాంప్రదాయం. మనకు అవసరాలు ఉంటాయి, డబ్బులు అవసరం, కానీ భద్రత కావాలంటే కుటుంబ వ్యవస్థ ద్వారానే సాధ్యం. ఈరోజు భారతదేశంలో మీరు చూస్తే పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఒక అనుబంధంతో మనం ముందుకు పోతాం.